అనుకున్నదో మందగారికి దగ్గర వల్ల మరి ఏకంలో వచ్చింది కారు రుచాల మీద సిరిక కైవాలి సిరికరామల్ల కారు రుచాల మీద కైవాలి గుప్పు గుమ్మని గువ్వ కుదలు కూర్చింది గువ్వ కుదల కావల వందని గుంపులు ఏర్పడుతుంది చిలుక ఒకే పుట్టలు నెట్టు యాదవ ఆవుల మంద కూలి వస్తాంది ఎప్పుడు మరణం అయిపోతాందో ఆవులలో ఉండి ఆవులలో వెయ్యిన వాడు అందుకుని వెళ్ళ కన చూసినాడే వల్ల ఏ విధాన ఆవుల మంద పుట్టలు కూలి నెట్టు నా మంద అర్థాన్ని మరి వాడు పగ ఉంటే నన్ను వాడు కొట్టనుండే లేక వారికి నేను పగ ఉంటే వాడిని నేను కొట్టనుంటిని సప్పుడే గడ్డి తిని సత్యవా గోగులు ఏమల్లే అని ఉత్తరము దక్షిణం ఎర్రలో ఉనికి చూస్తాడు పగవాడి కింద లేడాయను ఎందురా ఈ కలిమాయలని అటువంటి అడిగని మైలవ చూసి ఓ అన్న పగవాడు కాదు పగవాడు పంపించిన పాపించులుగా పోలీసులకి రావల్ల గగమందు తిరుగుతుందని 4 పాదములు గాలిని మైలవ సుక్కం చూపించి మగవాడు పంపిన పాపీసులు కలిగిన మానాలు ఒరిగని పొడిచారు రాళ్ళు ఒరిగెత్తుకొని శ్రీకరామన్న వీరికి ఉరుముతాడు సిలిక పాడువాడ ఉత్తరం రాయొత్త దక్షిణం పోతాను దక్షిణం రాయొత్త తూర్పు పోతాను తూర్పు రాయొత్త పనుడు పోతాను పనుడు రాయొత్తే అవి రామ అటువంటి రామ ఉత్తరం పాల పనుడికి పోతాంది ఆవులు దంతలే గోవులు దంతలే గోగిస్తే నాకు పాప దాచుతుందో ఏమో మరి రాగి వృక్షాల కాడ గుడారు ఉన్నాయి గుడారు లోపల కాడరాజు ఉన్నాడు కాడరాజు లోపల చూస్తే చేసుకున్న పాపాలు ఫలీనం అయిపోతాయట మరి యాదవుల పాపం యాదులకి అండగడత కొల్లవారి పాపం కొల్లవాళ్ళకి అండగడతానని చిలిక రావన్న అగో రామ రాగి వృక్షాల మీద చిలిక రావన్న కైవాలి కాడరాజుకి వెళ్ళి ఎప్పుడు బయటికి వెళ్తానో చూస్తానని అగో చిలిక రావన్న కాడ వృక్షాల మీద ఆడింది పగవాడు పంపిండు సిలిక వచ్చి ఆవుల మందిని తప్పింది దీన్ని పోనీ వద్దు అన్నాడు ఆనాడు కాడరాజు దిగ్గు లేదు రాయిసెట్టు మా గురువు రాజు మా తండ్రి అబ్బోతు మా తండ్రి ఆవు పెయ్య మా చెల్లెలు కోడె మా తమ్ముడు ఆవు మా తల్లి ఊరి పోయేసరిగా ఊరి పోవాలి పల్లె పోయేసరిగా పల్లె పోవాలి పగవాడు పంపిన నా ఆవుల మందిని చంపిన సిలికను పోనీయో దాన్ని రాయి చెట్టుకు ఎప్పుడు పూజ చేసిండో కాడరాజు దిగుడంతో పోయి పాదాల కంటింది సిలికరా ఉన్న పైకి లేవకుండా అయిపోయింది కులారం వచ్చిన ఎలవ దొర కుట్రా బాణం అన్నాడు అవు అప్పుడు కులారం వచ్చిన ఎలవ దొర తొక్కి పట్టి బాణం కొడితే బొద్దకు అతడు బాణం నాడు ఇప్పుడు మొలే వెళ్ళి అరివో 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 అని సిలికర్ రావన్నారు కానీ నడమలో ఒక్క ఉరిగింది ఈ సిలికరి కాబట్టి నెల్లూరు ఒక్క ఉల్లే నాకు సిద్ధిరాజులకు యాదవులకు తాకింది కయ్యం ఉరిగినాయి పీరియలు ఏ రాఘవ ఓడి లక్షల సైన్య మరణమైంది సిలికరి కాబట్టి
ప్రపంచం అతని పాండవులకు చింతామంతం జరగలేదు. ఈ కృష్ణుడు పడవారి మన యాదవులాన పల్లికొండ పరమాత్ముడు గెలవించుడు. ఈ పల్లికొండ ఉన్నంత సేపు మన యాదవులు గెలిచి వచ్చారు. రాజుల కథలు ఏమి రాళ్ళు మూసినట్టు ఉన్నాయి కదా. సల్లబాండవులు నెత్తిన పెట్టుకొని ఊళ్ళో పండి పల్లెలు పండి సల్లో అని అమ్మకు వచ్చిన వాళ్ళు అయ్యా రాధరుకుని రమణి సినిమాయను అయ్యింగా పరిపాలన చేసిన యాదవుల గంగు రాదు. గంగురాదు అయితే ఏం చేసిండు, నా యాదవ పిట్క దుఃఖమెత్తాలి, నా గొల్లవారి పిట్క ఒక్క ఉర్దులాలి అని ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు 7 భార్యలు ఒక్క లగ్నం వాడండి. మరి 7 భార్యల దాంట్లో ఏ భార్యల గర్భాల సంతానం కలిగిందా? కలగలేదు. అయితే సూర్యకాంత గర్భాన ముత్యాల గర్భవతి ముందుగా వేరుపడితే మాయ సముద్రులు కలిసి కొడికే బిడ్డ పుట్టిన మారాదు దీని భూమిలో పడిపోతాడని సూర్యకాంతకు సంబంధాలు పెట్టింది. అంతకైనా సూర్యకాంత సరిపోలేదు. అవ్వ రామచక్కని కుమారుడు పుట్టే పొత్తిరి గుడ్డల్లా మలిసి తీసుకుపోయి ఎక్కడేసాడు కనకసింహాల బాయి దేవ కోనేరులో వేసాడు. కనకసింహాల బాయి దేవ కోనేరులో ఆ పిల్లవాడి సర్వదేవ గరియ సాది 12 సంవత్సరాల వరకల్లా పోయి తండ్రి కలిసి మొలరాదు. కలిసినాక కొడుకుతోని ఏమన్నాడు, ఓ కొడుక కాపులకు కర్ణాలకు పట్టు బ్రేహ్మణులకు చూదరు 12 జాతులకు ఈ భూమి వ్యాప్తంలో ఈ రాజ్యం అయి వచ్చింది. మన యాదవులకు ఎత్తుకంత లేదు. ఈ యాదవులకు ఇక్కడ మునుల శాపం ఉన్నది. ఈ ఉత్తరాది రాజ్యం వదిలిపెట్టి మన యాదవులు ఎత్తుకంత రాజ్యం ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళిపోరని అవు అంత కొడుకుతోని 3 ముచ్చని చెప్పి గంగురాదు నగరంలో 12 పానము ఈయన కూడా అగో గంగురాజుల కుమారుడు, అగో సూర్యకాంత కుమారుడు కులసేత కళ్యాణము మన నాయన ఉలరాజు. అతడు ఏం చేసిండు, మా నాయన ఒక మరణం అయ్యిండు, మా తల్లి అగ్నిగుండములో అటువంటి ఒక అర్థం అయిపోయింది అని అతడి ఆ రాజ్యం వదిలిపెట్టి అవు అయోధ్య నగరం కట్టిన మేడలు వదిలిపెట్టిండు, అత్త భూములు వదిలిపెట్టి ఆవలం అందని అదంటే కచ్చరములు కోయిలని గొల్లబాములని ధర్మధాన్యం అతడి ఒక బండ మీద పెట్టుకొని అయోధ్య నగరము దశరథ మహారాజు గొప్పగించి అయ్యా దచ్చనారి పట్టము బయలుదేరి నాడు.
కొడుకులు కల్లడు ఒక ఆడబిడ్డలు కల్లడు వాళ్ళ రాదు మిరకాలు పగడం మిరకాలు వస్తే వాళ్ళని విడివక్క వేడి గడియలు ఇంత బట్టి ముత్యం పగడం ఉత్తరం గెలిపించుకొని ఆ ముత్యం బట్టి ముందుకు పోసి ముత్యంలో ఏమి వెళ్తుంది వీళ్ళ దగ్గర ఈ ముత్యాలు పగడాలు ఉత్తరం ఈ బట్టి ఒక అమ్ముతారే ఈ ఏమెళ్తే ఇలా చూస్తారని మరి అటువంటి ఒక ముత్యం బట్టి అసలు ఒక ముందుకు పోసి ముత్యం అంతా నాశం వెళ్ళింది పగడం బట్టి పోసిండు అగ్గై మడి అది వజ్రం బట్టి వస్తే అలనాడు సర్వదేవ గారి ఆ వజ్రములు నింపింది ఇతని ఆవుసు ఈ వజ్రములను ఆవుసున్నదాని వల్ల రాదు అతడు ఏదో అర్థం చేసుకోలేదు వజ్రం దిగిన కొద్దీ వలరాదు ఓరామా ఒరిగిపోయిండు పేరేమి ఎక్కడ ఈ రాజ్యం ఎక్కడి రాజ్యము ఎక్కడి దేశము ఈయన కూడా మరి అటువంటి ఒక వలరాదు పెద్ద కుమారుడు వల్లభదేవి పెద్ద కుమారుడు అవు అందరికన్నా పెద్దవాడు రాజా సింహాద్రి ఈ సింహద్రాజు ఏం చేసిండు హలో హలో ఎదురా లేం బొమ్మలు ఇస్తారు ఓహో దైవమా మరి నా వలరాదు ఎప్పుడు ఒక కాలం అయిపోయిండో ఆ వలరాదు ఒక మా నాయన వరిగిపోయిన చిన్న తమ్మల బట్టి పోయితాడు పెద్ద చేసిండు చదువు శాస్త్రం విద్య గురువులు అగో నేర్పిన వాడు పేదవారి విల్లలో పోయి విద్యాలు ఇస్తారా తమ్ముడు పేదవారు అయితేమని కలిగిన వారి విల్లలో పోయి అగో కలిగిన పిల్లల బట్టి అగో లగ్గాలు చేసిండు పెళ్లిని చేసిండు పెద్దరాజులు పెద్దవారి గురించి ఆయన వాళ్ళు మంచి పెట్టమంటే పెద్దవాళ్ళు మంచి పెట్టి ఓరామా శ్రీకృతి వెళ్ళిపోయే గాడక బండి మీద ఉండేది ఇక్కడ కుర్చీలు ఉంటాయి ఇక్కడ కుర్చీలు కూర్చుంటారా నువ్వు గాడ నిలబడితే నా కాలు కుంద పట్టేడా ఎప్పటికీ రాదు బల్లికూరలో వెయ్యి పోతే బల్లి ఎంతున్నది శ్రీశీల పర్వతం ఎంతున్నదో అంతున్నది బల్లి కింద ఆవుల మందని బోయం దాచి పెడితే ఈ రాదు ఒల్లారే ఆయుధాలు కట్టుకొని బల్లి మీద 7 గడియలు యుద్ధం బట్టి బల్లిని అర్థం చేసి ఆవుల మంద బోయిలను గెలిపించుకొని వెనుకో తిరగకోకుండా పోతా అంటే బల్లిది కళ్ళ చూసింది మనం పావం చంపిన తొండం చంపిన దాని తోక పానం ఉంటుందట అరే ఒడిగల్ల వారి వచ్చి నన్ను అర్థం చేసి పోతావని దాని 30 ఏళ్ళయ్యా దాని తోక చుట్టింది 30 ఫుట్ల ఉక్కుకుండు గిర్రది ఎప్పుడు ఇసిరేసిందో ఇంజ వల్ల పక్కున బల్లికూర వల్ల రాదు ఉరిగిపోయింది అయినా
కొడుకు వలవది చిన్న కొడుకు నువ్వు చిన్నవాడు పోలు రాదు ఈయన కూడా అన్నదమ్ములతో దైదవాళ్ళు అంచుకుని ఏడు వేయండి అయ్యా చెరుకూరికాండం ఏలవేయండు చెరుకూరికాండం శిలంతి భూమి ఏలవేయండు ఎవరయ్యా రాజులకు పగాలు వచ్చిన ఎవరెవరికంటే ముక్కంటుడు ఈశ్వరుడు సోనాలి ముగ్గురికి పాలకాడ పగలు వస్తే ఈ రాజు వల్లారైదాలు కట్టుకుని రాళ్ళ మీద వేయండు నువ్వు ముక్కంటుడు కేసిండు ముక్కుల భారం ఈశ్వరి కేసిండు ఈపుల భారం సోనారి కేసిండు శివుల భారం వెనుక తిరిగి చూడకోకుండా వస్తా అంటే ముడుగల్లవాడు ముక్కంటుడు కళ్ళ చూసిండు అరే పోల్ రాజా ఒడిగల్లవాడి వచ్చి మా ముగ్గురిని అర్థం చేసి పోదామని ఎప్పుడు ఈ హౌస్ ఎక్కడున్నదంటే ఆయనకు మనందరికీ రెండొక్క నేత్రం ఉంటే ఆయనకు మూడొక్క నేత్రం ఉన్నది రెండు కళ్ళు మూసి అగ్గే చిత్రకన్ను పక్కన తెరిస్తే పోల్ రాజు హౌస్ ఎక్కడున్నదయ్యా బొట్టు పెట్టే కాడ బొమ్మల సందు ఉన్నది ముక్కంటుడు వరుద్ద బాణం ఇసి పెడితే ఆ బాణం వచ్చి బొట్టు పెట్టే కాడ బొమ్మల సంద నాటి గంగరేని చెట్టు కింద ముద్దలింగ వేయండి పోల్ రాజు మనిందేమో 60 ఏళ్ళు మాట్లాడిండు చచ్చిపోయినాక 60 ఏళ్ళు మాట్లాడిండు పోల్ రాదు కాడు కోరమ్మ పడతా కుమ్మటీగా పిల్ల ఏం చేసిండు నా మనుషులు చిన్నోళ్ళని ఆవుల మందని వేపినవాడు పోయిలో బుద్ధి చెప్పినవాడు ఎవరయ్యా మళ్ళా ఆవుల మందల్లా ఎర్రయ్య దొరికితే ఓ అల్లుడా 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 ఎర్రయ్యా మోసేదులేమో వెనుక పోతానేమో కాలు ముగడికి వస్తానే ఆవులను మేపలేరు పోయిలో బుద్ధి చెప్పలేరు అల్లుడా ఎర్రలకు ఒప్ప చెప్పి వెనుక తిరిగి వచ్చి అచ్చిరియర్ల వాడు తిరువందర బాబయ్య ఎక్కడి దేశము ఊరమ్మ కన్న కొడుకు తిరువందల పాపయ్య కన్న కొడుకు ఊరమ్మ కన్న కొడుకు నాసుగొల్ల రాయుడు ఏం చేసిండు పొద్దుగాలు వేసుకొని ఉడికి నీళ్ళతో ముఖం కడుక్కున్నాడు అశోక్ పౌడర్ ఏం చేసిండు ముఖానికి వేసుకున్నాడు పలకల సంచి భుజాన వేసుకొని బడి ఒత్తికి పిల్లవాడు ధన బడి ఒత్తి పోతాడు అయ్యా సారు మరి
మరి ఎప్పుడు వచ్చినా ఈ పల్లె సోపదిగాళ్ళు ఉండే మరి వాళ్ళు ఒక్కరికి కనబడతారు 7,000 రాళ్ళు వాళ్ళందరూ ఎక్కడికి పోయిర్రంటే వాళ్ళు అటువంటి పెళ్లిల మీద ప్రేమం చూసి లగ్గాల మీద ఒక బుద్ధులు పుట్టి వాళ్ళు లగ్గాలు పెళ్లిళ్ళు చేసుకుంటారు పోయిర్రా. ఓ వాళ్ళు పెళ్లిల మీద ప్రేమలు దోసినాయి, లగ్గాల మీద లవ్వులు దోసినాయి, వాళ్ళు పెళ్లి చేసుకున్నది పోయిర్రా. మరి నాకు గడ్డం వచ్చింది కదా, మరి నాకు మిసం వచ్చింది కదా, మరి నాకు పెళ్లి చేయవా సారు? ఎవరు చేసేది నీకు చెప్తా అన్న నేను. మరి ఎవరు చేస్తారు? మీ అవ్వకాడికి పోతే మీ అమ్మ చూసి మరి లగ్గం చేస్తుంది కానీ నేను లగ్గం చేస్తా అన్న సార్ మీరు చదువు చెప్పేటు చెప్తా. మరి ఏం అడిగినా మా తల్లి కోరాలని అడుగుతానని తన పిల్లవాడు అంకరే పిల్ల పట్టం పోదాండో చిన్నోళ్ళకు పెళ్లిలు అవుతాయి, నాకైనా పెద్దోళ్ళకు పెళ్లిలు అవుతాయి, నాకు కూడా పెళ్లి కావాలవ్వా. ఓ కుమారక నీకు లగ్గాల మీద బుద్ధులు పుట్టినాయి అటువంటి పెళ్లి మీద ప్రేమతో వస్తుంది కాబట్టి నీకు లగ్గం చేయాలి కుమారక. ఒకటి రా నీకు లగ్గం చేస్తారానే నీకు లగ్గం చేస్తారానే మా చిన్నన్న కోబరాలు కన్న బిడ్డ, మా చిన్న వదిలే సిరిదేవి కన్న బిడ్డ అవి అటువంటి అక్కవాంచిన నీకు మనం అడిగినావు లగ్గం ఇంకా మంచి నీకు అక్కవాంచి దొరకని నీకు తయారు పెట్టిన చక్కని రోజు సలహే శుక్రవారం నాడు నీకు లగ్గం పెట్టి అవ్వా ఎట్లున్నది తొంట చెయ్యి తొంటకాలు సిప్పెంటికలు చీరపేర్లు బిగిచెవు పొక్క దానికి ఎప్పటికైనా ముక్కులు నుంచి సురపానికి ఎట్లా కారుతుందో శివుడు అట్లా కారుతుంది. ఒక్కసారి నాకు ఇట్లా తీసి ఇక్కడ వారేది శివుడు వస్తాంటే నాలుగు పెట్టి నాకుతుంది. అవ్వా ఆ పోరి ఎట్లున్నదే ఆ పోరి నేను పెళ్లి చేసుకోవాలి కానీ ఏ ఊరి పోయినా ఏ పల్లె పోయినా ఆ భార్య భర్తలకు 3 కళ్ళు 3 చెవుతులు 3 కళ్ళు 3 కాళ్ళు అని ఒక్కరు పెడతారవ్వా పోరి నాకు వద్దు. అయితే అగమాంచి ఒక కన్ను గుడ్డి కన్ను, ఒక కాలు ఒక కుంటి కాలు, ఒక చెయ్యి ఒక తొంట చెయ్యి అంతే కదా. ఈ చూసే జనులంతా భర్త భార్యలకు 3 కళ్ళు 3 కాళ్ళు 3 చేతులు అని ఎక్కిరిస్తారు. ఆ అగమాంచి వద్దు అని అంటాను. ఓ కొడుక మా చిన్న శివపొలు రాదు కన్న బిడ్డ అటువంటి నాకు ఆ మేనపిల్లగా ఒక్క పొల్లే ఉన్నది. అరే మేనవాడి పిల్లలు మేనవాడు మెచ్చి లగ్గం చేసుకుంటే అవ్వ మా అత్తడి మీ అత్త శ్రీదేవి అంటు మామిడి తోట 60 ఎకరాలు ఇస్తారన్నది. విన్నావా? ఎడ్డిదైతే గుడ్డిదైతే కొడుక కడుపు తెరిచి 4 కాయలు కాస్తే గంతే 10,000 చాలు. ఈ గోత్రం ఏమవుతుందంటే పదాలు అంటే గంతే ఉంటది. ఎందురా అగమంచి అప్పుడు చిన్నప్పుడు అట్టున్నది కానీ ఇప్పుడు వయసు వచ్చిన కొద్ది మొత్తం వంకలు మొత్తం తిన్నాయి. అంటే వచ్చేసిన కొద్ది వంకలు మారుతాయట. మంచిగా ఉన్నది పొల్ల. అవా మరి ఇప్పుడు అక్కడ పోయి పొల్లం చూసి వస్తా. పొల్ల మంచిగా ఉంటేనే మంచిది. ఆ పొల్లకి ఏమన్నా శివుడి గారిన దాని షిప్రెంట్కి ఉన్న తొండ చేయున్న తొండకాల సూటి కేసు పట్టుకొని సూరత్ దెంకపోతా. నువ్వా అరే నువ్వు ఎందుకు దెంకపోవాలి కొడుక? అగో అది ఆ పొల్ల మంచిగా ఉండదు నువ్వు చూసుకొని వస్తానంటాను కదా. అగో ఆ జిల్లా అయినా ఉన్నాడు నీ సోపతి తీసుకొని పోతే పొల్ల ఎట్టున్నది ఏం కాదు అన్నది ఆ పొల్లను చూసి అవి వస్తుంది చెడు చెప్తాడు. నువ్వు ఒక్కరికి పోతే ఎట్టుంటది నీ సాయిగా ఐదు కూడా అవుతుంది. సరే పిల్లవాడు కనికెరే వెళ్ళ పట్టం ఇచ్చిపెట్టి తొనకొండ పట్టం పోతాడో.
నామపాదం పెట్టి ఉన్నవత్త సిరిదేవి అని పేరు పెట్టి వెళ్తాను. ఎవలయ్యా? పల్లె జిడల చెల్లె పావురేల పాప, పెద్ది రాజు అన్న బిడ్డ, పెద్దవ దేవి అన్న బిడ్డ, పల్లె జిడల చెల్లె పావురేల పాప, గుడ్డాక మంచి అచ్చన్న గిల్లలు కట్టకెళ్ళి ఆడతారు. ఆ పిల్లకెళ్ళి ఇప్పుడు పావురేల పాపకెళ్ళి ఎప్పుడు చూసిండో తన కళ్ళు తయమైంది, గిర్ర తిరిగి భూతల్లి మీద నాసుగోలలో ఆడబడ్డదేనా. దిగ్గులు లేచి ఎవరి గల్ల బిడ్డ మా అత్త సిరిదేవిని అడిగితే చెప్తుందా? ఏం అడిగినా మా తల్లి దూరం అడుగుతారని ఇలాగాడు ఏ ఓసుకుంటా ఓసుకుంటా కనుక రేపు వెళ్ళ పట్ట వస్తాడు. దేవతల బిడ్డల దేవగాన్ని రాజుల బిడ్డల రాసకాంతన చేడు పొద్దుకు వంక ఉన్నది కానీ ఆ బాలకు వంకలి గుడ్డి పోరాను ఒక అన్నాల బాల కచ్చకాయలాట ఆడుకుంటారు. ఎవరికన్నా బిడ్డవ్వా కొడుకా నాయుడా నీవు ప్రేమల్ల చూద్ర 12 జాతులల్ల ఎవరి గల్ల బిడ్డ కాదురా. పెద్ది రాదు మా నడిపి వదిన పెద్దవది 7 ఏళ్ళు 14 ఏళ్ళు వాళ్ళు కొట్టు వీధి కాలు కొట్టుకుంటా కళ్యాణ రాజ్యం వెళ్ళిపోయింది కొడుక.